ఇప్పుడే 'హరిహర వీరమల్లు' సినిమా చూడడం జరిగింది. నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే, స్టోరీ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, కథకు తగ్గ వెళ్ళిన విధానం కానీ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దని అనుకుంటున్నా. ఇంకా సినిమా విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ సీన్ చాలా హైలైట్. గ్రాఫిక్స్, విజువలైజేషన్గా బాగానే ఉంది. ఇంకా కోహినూర్ డైమండ్ చుట్టూ జరిగే కథగా అల్లుకుంటూ మలుపులు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు. అలాగే బాబీ డియోల్ కూడా మంచి క్రూరమైన విలన్గా నటించాడు అనమాట. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ తన అందచందాలతో మెప్పిస్తుంది అందరినీ. తనకి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ యాక్షన్స్, పర్ఫార్మెన్స్, ఫైట్స్ కానీ సినిమాకి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొల్లగొట్టిన అదర సాంగ్ మామూలుగా లేదయ్యా. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్లో అంతా బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఇక్కడ మొదలవుతుంది అసలు స్టోరీ ఏంటనేది మొత్తం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సినిమాకి మాత్రం మెయిన్గా ఎంఎం కీరవాణియే అని చెప్పాలి హైలైట్. తన మ్యూజిక్తో మాయ చేసేసాడు అంతే. ఎమోషన్ సీన్స్లో గూస్ బంప్స్ వచ్చేలాగా, ఫైట్ సీన్స్లో కానీ గూస్ బంప్స్ వచ్చేలాగా బీజిఎం కొట్టాడనమాట. ఈ సెకండ్ హాఫ్లో హైలైట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేసిన ఆ 20 minutes ఫైట్ ఏదైతే ఉందో అదే ఈ సినిమాకి హైలైట్ అయ్యేలా ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఎండింగ్లో వచ్చే లాస్ట్ 5 to 10 minutesలోనే కొంచెం విఎఫ్ఎక్స్ ఓవర్గా అనిపించింది. టోటల్ ఈ సినిమా పరంగా చెప్తాలంటే, మొత్తం స్టోరీ పరంగా అయితే కథనం ప్రకారం నడుచుకునే యాక్టర్స్ కానీ ఇవన్నీ చూస్తే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే విఎఫ్ఎక్సే ఎక్కడో దెబ్బ కొట్టేలా ఉంది, అక్కడక్కడ తేలిపోతుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం అక్కడక్కడ బాగానే ఉన్నా సరే కొన్ని చోట్ల మాత్రం తేలిపోయింది. గ్రాండ్యూర్ మూవీ అన్నారు కానీ అక్కడ గ్రాండ్యూర్గా జనాలు ఎక్కువగా లేకపోవడం అది మైనస్ అనిపిస్తుంది. అంటే అన్ని చోట్ల అని కాదు కానీ కొన్ని చోట్ల మాత్రం ఒక విలేజ్ ఉందనుకో, ఆ విలేజ్లో 4 ఇల్లు పెట్టేసి చుట్టుపక్కల ఒక 5-6 పెట్టేసి అదొక విలేజ్ లాగా చూపించటం, అక్కడ అలాగే చాలా సన్నివేశాల్లో చాలా గ్రాండ్యూర్గా అనిపించలేదు మొత్తానికి. కానీ ఎక్కడ జనాల్ని బోర్ కొట్టించదు. సినిమా పరంగా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో నాకు తెలిసి ఇదొక హైయెస్ట్ కలెక్షన్ మూవీ ఇద్దని అనుకుంటున్నాను. ఎండింగ్లో సెకండ్ పార్ట్కి కొంచెం సిగ్నల్ ఇచ్చినట్టే చేశారు. టోటల్గా చెప్పాలంటే ఈ మూవీకి 5 out of 5కి 3.5 ఇవ్వచ్చు. కానీ ఒకటి